బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. పెద్దిరెడ్డికి చెందిన అక్రమ ఇసుక డంపును సీజ్ చేశారు. రెడ్డివారిపల్లి సమీపంలోని ఉన్న ఇసుక నిల్వపై అధికారులు కొరడా జులిపించారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా నిల్వ ఉంచిన ఇసుకను అధికారులు పరిశీలించారు. 27,472 క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో గాలేరు నగరి కాలువ ద్వారా హంద్రినివాకు అనుసంధానం చేసేందుకు పనులు ప్రారంభించారు. ఈ పనులకు అవసరమని భారీగా ఇసుకను తరలించి భారీగా నిల్వ చేసుకున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించారు. అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచినట్లు తేలడంతో సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన ఇసుక డంపును అన్నమయ్య జిల్లా పోలీసులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే గతంలో గాలేరు నగర్ అంద్రి నివాస అనుసంధానం చేస్తున్నామంటే అప్పట్లో పనులు ప్రారంభించారు. గత 6 నెలలుగా ఈ పనులు సాగడం లేదు. అయితే గత 6 నెలల కాలంలో పెద్ద ఎత్తున సమీపంలో ఉన్న నదుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తమ్మల్లపల్లి సమీపంలోని రెడ్డివారిపల్లి వద్ద డంప్ చేశారు. సుమారు 24,000 క్యూబిక్ మీటర్లు, అంటే ఖచ్చితంగా 30 టన్నుల లారీలు 1000 లారీలు ఇసుక ఉంటుందని పోలీస్ అధికారులు గుర్తించారు. మైన్స్ అధికారులు దీని విలువ బయట మామూలుగా అయితే 30,000 టిప్పర్ ఉంటుంది. అదే బెంగళూరులో అయితే ఒక్కో టిప్పర్ విలువ ₹1,00,000 వరకు పలుకుతుంది. ఈ నేపథ్యంలో సుమారు 30 కోట్ల రూపాయలు విలువైన ఇసుకను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారము. ఈ ఇసుకను నేరుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోనే తమ్మలపల్లి ఉండడం వల్ల అటు నుంచి అటు బెంగళూరుకు తరలించడానికి అనువుగా ఇక్కడ డంప్ చేశారని కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ ఇసుకను ఏదైతే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఎక్కడెక్కడ ఉన్న డంపులన్నీ గుర్తించి నిల్వ ఉన్న ఇసుకల్ని వర్షాకాలంలో వినియోగదారులకు అందించాలనే నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుక డంపులన్నీ గుర్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇసుక డంపు గురించి స్థానికులు ఫిర్యాదు ఇవ్వడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ స్పందించి వెంటనే ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసి మొత్తం ఇసుకను సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఎవరికైతే వినియోగదారులకు అవసరమో వారందరికీ ఇసుక అందే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సుమారు ఈ ఇసుకకు సంబంధించి మొత్తం విలువ ఎంతో అంచనా లెక్క కడుతున్నారు. దీంతో పాటు సంబంధిత కంపెనీ ద్వారా తోలారా లేకపోతే నేరుగా తోలారా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ప్రతిరోజు 100 టిప్పర్ల ద్వారా ఈ ఇసుకను డంప్ చేసినట్లు సమాచారము. దీనికి సంబంధించి అప్పట్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ నదీ పరివాహక ప్రాంతం నుంచి తీసుకొచ్చారు అన్న విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఒక షాక్ లాంటిది అని చెప్పవచ్చు. గతంలో ఆయన అనునుయులు కానీ ఇష్టానుసారంగా వ్యవహరించిన నేపథ్యంలో రోజు రోజుకు ఒక్కో విధంగా అటు ప్రభుత్వం అతని చుట్టూ ఉచ్చు బిగిస్తున్న నేపథ్యంలో ఈ ఇసుక డంపు బయటపడము, దాని మీద కేసులు నమోదు కావడం, అది కూడా ఏదైతే అతని యొక్క నిర్మాణ సంస్థ మీదనా లేకపోతే వ్యక్తిగతంగా అతని దగ్గర పనిచేసే వ్యక్తుల మీద కేసులు పెడతారా అన్నది వేచి చూడాలి. మొత్తం మీద సుమారు 30 కోట్ల రూపాయల విలువైన ఇసుకను మాత్రం సీజ్ చేసుకోవడం జరిగిందని తెలుస్తోంది. ఎంఎన్ఆర్ దామోదర్, మరి నెక్స్ట్ స్టెప్ ఏం జరిగే అవకాశం ఉంది? చర్యల మాట ఏమిటి? ఖచ్చితంగా 30 కోట్ల రూపాయల ఇసుకను ఒక చోట డంప్ చేయడం, అది కూడా నిర్మాణంలో అసలు పనులే మొదలు పెట్టని కాలువకు సంబంధించి ఇసుకను ఆ విధంగా డంప్ చేయడంతో పాటు ఈ విధంగా ఎందుకు ఇసుకను తీసుకొచ్చారు, అక్రమంగా ఇసుకను నది నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు అన్న విషయం మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నందువల్ల ఆయన చెప్పింది అప్పట్లో జరిగింది. ఈ నేపథ్యంలోనే మైనింగ్ శాఖ అధికారులు ఆయనకు ఎవరైనా సహకరించారా? పెద్ద ఎత్తున నదీ గర్భం నుంచి ఇసుకను ఈ విధంగా ఒక చోట డంప్ చేస్తుంటే అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరించారు. ముఖ్యంగా సెబ్ అని ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి వారి ద్వారానే దాడులు చేయించారు. సామాన్యులు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకున్న వారి మీద ఫైన్లు వేశారు. అంతేకాకుండా రాయల్టీ ఏదైతే ఇసుక తరలింపు కానీ మట్టి తరలింపు, గ్రావెల్ తరలింపుకు రాయల్టీ వసూలు చేసే అధికారం చిత్తూరు జిల్లాకు సంబంధించి, అన్నమయ్య జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఆధ్వర్యంలో నడిచింది. ఈ నేపథ్యంలో రాయల్టీ వసూలు చేశారా, ఇంత ఇసుకను వాటికి స్వాధీనం డంప్ చేసినప్పుడు రాయల్టీ ఎవరి పేరుతో తీసుకున్నారు అన్న విషయం మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి సమగ్ర విచారణకు సీఎంఓ కార్యాలయం ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం ముందుగా ఉన్న ఇసుకను వినియోగదారులకు అవసరమైనంత సరఫరా చేస్తామని స్థానిక మైనింగ్ అధికారులు అంటున్నారు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్.